నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అయితే వెళ్ళారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రతిపక్ష హోదా ఎట్టవుతుంది అసలు? ఎవడింటే పెళ్ళా నాకెళ్ళి ఇది అంటానికి? ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యేలు వస్తే వచ్చింది, కానీ ప్రతిపక్ష హోదా యాడ్ నుంచి వచ్చింది ఏమన్నా ఆ, ఒక ప్రోగ్రామా? ఇది ఈ ప్రోగ్రాంలో నాకు అధ్యక్షుడు ఇవ్వండి, నాకు సెక్రటరీకి ఇవ్వండి, లేకపోతే నాకు ఇంకోటి ఇవ్వండి అని చెప్పడానికి ప్రతిపక్ష హోదా ఏమి రాదు. జగన్మోహన్ రెడ్డి మొన్నే మా ఆర్ఆర్ చెప్పాడు, లెవెన్ మోహన్ రెడ్డి అని. నీ పేరు లెవెన్ మోహన్ రెడ్డి గానే మార్చేసాం, జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే కనుక ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక కూటమి కాకుండా, అంటే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా అత్యధికంగా ఉంది నా ఒక్కడికే కదా ఎమ్మెల్యేలు, మరి నాకు ఎందుకు ఇవ్వరు అనేది ఆయన ప్రధానమైన డిమాండ్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి అదే మరి జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఏమన్నాడు? 23 మంది వస్తే ప్రతిపక్ష హోదా నేను 5 నిమిషాల్లో పీకేస్తాను చంద్రబాబు అన్నాడా లేదా? ఎందుకన్నాడు ఆ రోజు? అంత బలుపు ఎందుకు మరి ఆ రోజు? ఆ బలుపుని తీర్చడానికి జనం లెవెన్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టారు. అందుకని నీకేం ప్రతిపక్ష హోదా ఏమీరు, నువ్వేం ఆశపడద్దు. నువ్వు కోర్టుకు వెళ్ళినా ఏం జరగదు, అది కోర్టుకు వెళ్ళినా రూల్ ప్రకారమే పొమ్మని చెప్పింది. కానీ కోర్టు ఏమి నువ్వు కూటమి కదా, నేను ఒక్కడే ప్రతిపక్ష హోదా కదా ఇస్తారనే ఆశలేం పడద్దు, ఇవ్వరు. మరి అలాగే చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇంకో పిటిషన్ అయితే వేయడం జరిగింది. జూలై 3కు ముందర ఏదైతే నాకు సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ తిరిగి నాకు కావాలి అంటూ ఆయన అడగటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారా? ఇచ్చే అవకాశం ఉందంటారా? నేను ఇంతకుముందే మీ టీవీ చెప్పి ఆల్రెడీ ఎట్లా ఇస్తారు, ఎమ్మెల్యేకి 2+2 ఇస్తారు, నీకు ఇది కాబట్టి 36 ఇచ్చారు, ఇంకేమీ తెచ్చిస్తారు. ఇప్పటికే మరి మీరు లండన్లో నీ కూతురికి ఇచ్చుకున్నావు, నీకు 980 మంది సెక్యూరిటీ అనుకున్నావు. ఇవన్నీ అసలు ఎట్లా ఇస్తారు నీకు? మరి నువ్వు ఎందుకు మరి నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని నీవే సద్వినియోగం చేసుకోలేకపోయావు? దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయావు ఆ రోజు? మరి చేసుకుంటే ఇవ్వాలి, నీకు అదే ఉండేదేమోగా. మనం చేసిన పని బట్టేగా మనకు వచ్చేది. మనం 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 11గా చేశాం కాబట్టి మనకు లెవెన్ మోహన్ రెడ్డి పేరు ఇచ్చారు. ఆ లెవెన్ మోహన్ రెడ్డి పేరుకే నువ్వు సార్థకత అయ్యావు. అంతేగాని నీకేం ప్రతిపక్ష హోదా కోర్టు ద్వారా ఏమీరు, నీకేం సెక్యూరిటీ పెంచరు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నువ్వు ఒకసారి వాడావు ఈ మాట. చంద్రబాబుని ఆల్రెడీ 23లో నేను తీసేస్తే ప్రతిపక్ష హోదా రాదు అన్నావు కదా. నీ లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష హోదా రావడానికి ఎన్ని కావాలి? అన్ని తెచ్చుకోలేకపోయావు కాబట్టి నీకు అందుకనే మా త్రిబుల్ పెట్టాడు లెవెన్ మోహన్ రెడ్డి అనే పేరు. ఇక్కడ అతని పేరు గురించి పక్కన పెడితే కనుక మనం కాసేపు జగన్మోహన్ రెడ్డి ఆయన పదే చాలా గట్టిగా చెప్తుంది నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు. ఆయనకి ప్రాణహాని ఎవరి వల్ల ఉందనుకోవచ్చు అంటారు? వాళ్ళ నాయకుల వల్లే ఉంటుంది. అంతే మరి, వాళ్ళ నాయకుల వల్లే ఉంటుంది. ఎందుకో చెప్పమంటావా? ప్రాణహాని ఉందనేది వాళ్ళ నాయకుల వల్లే ఉండొచ్చు. మా నాయకుల వల్ల ఎందుకు ఉండదు ప్రాణహాని? మేమేమైనా చేశామా? ఒక రాయి అయితేనే దాన్ని 25 రోజులు స్టిక్కర్ పెట్టుకున్నావే, నీకు ప్రాణహాని ఎలా ఉంటుంది? ప్రాణహాని ఎలా ఉంటుంది చెప్పు? ఒక రాయి అయితేనే స్టిక్కర్ పెట్టుకున్నావే, ఒక కోడికత్తి కేసు అని చెప్పి ఊరగా ఒక పొడిపించుకొని వాడికి 5 సంవత్సరాలు బెయిలీకుండా ఉండవే, మరి వాడికి లేదా ప్రాణహాని? వాడు మనిషి కదా? నువ్వు ఒక్కడే మనిషివా? నువ్వు ఒక్కడవే లెవెన్ మోహన్ రెడ్డివా? మరి వాడికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఇప్పటికి బెయిలు? ఈ రోజుకు బెయిల్ ఎందుకు ఇవ్వలే నువ్వు? మరి నీదొక్కటిదే ప్రాణమా? మరి వాళ్ళవన్నీ ప్రాణాలు కాదా? నీకేమీ ప్రతిపక్ష హోదా రాదు, నువ్వేమీ ఆశపడద్దు, నువ్వేమీ ఇది అవ్వాల్సిన పనేమీ లేదు. తప్పుగా చేసుకున్నావు కాబట్టి ఇవాళ తప్పుగా ఉండవు నువ్వు. ముఖ్యంగా నిన్న రాష్ట్రంలో ఒక సంచలనం అనుకోవచ్చు. వైఎస్ సునీత గారు, ఎవరైతే కనుక వైఎస్ వివేక గారి కూతురున్నారో వైఎస్ సునీత గారు వచ్చి హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి మా తండ్రి మరణానికి న్యాయం చేయండి అంటూ ఆమె అడగటం ఎలా చూడొచ్చు అంటారు అసలు పరిస్థితి? ఎలా చూసేది? జగన్మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డి అయినప్పుడే వాడి వల్ల కాలేదు కాబట్టి వచ్చి ప్రాధాన్యత 5 సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రి పదవి అయితే మీ బాబాయ్ ఎవరినో చంపినవాడిని తేల్చలేకపోయావు. ఇంక నువ్వు ఎవరికి న్యాయం చేయగలుగుతా ఈ రాష్ట్రంలో? అందుకని నిన్ను తీసి లెవెన్ మోహన్ రెడ్డిగా పెట్టారు నీ పేరు. కాబట్టి ఏం ఇబ్బంది ఏమి లేదు, అన్నీ సెటరేట్ అవుతాయి, అన్నీ చేస్తారు. కాకపోతే కొద్దిగా టైం పట్టిద్ది. నీ పేరు కూడా నువ్వు ఎవరిని చంపావు, ఎలా చంపావు అనేది కూడా అందరూ తీస్తారు. తొందర ఏం పడద్దు, ఆవేశపడబాకండి. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సొంత బాబాయిని చంపిన వ్యక్తుల్ని 5 సంవత్సరాల పాటు పట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాలయాపన చేశారంటారు? సిబిఐ విచారణ కావాలని చెప్పి 2019కి ముందు కోర్టులోకి వేసిన జగన్మోహన్ రెడ్డి అదే సిబిఐ విచారణ మళ్ళీ వద్దు, మాకు అవసరం లేదంటే ఆ కేసును ఎందుకు విత్డ్రా చేసుకున్నారనుకోవచ్చు అంటారు? దానికే నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి.
మీరేమో జగన్మోహన్ రెడ్డి అంటారు. లెవెన్ మోహన్ రెడ్డి పేరు అంటే మేము అనలేమండి. లెవెన్ మోహన్ రెడ్డి పేరుగా పెట్టుకోండి. లెవెన్ మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారు? ఇట్లాంటి పిచ్చి పనులు చేయబట్టే, ఇట్లాంటి సైకో చేయబట్టే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఆయనకి ఏమి ప్రాణహాని ఏమీ లేదు. ఆయనకేం సెక్యూరిటీ పెంచాల్సిన పని ఏమి లేదు. 100% ఏం చేయాల్సిన పని లేదు. ఎవరు చంపారు ఏందనేది మొత్తం వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి వచ్చి సునీత గారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. మొత్తం డీటెయిల్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేయని పనిని లెవెన్ మోహన్ రెడ్డిగా జైలుకి వెళ్ళబోతాడు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో సొంత బాబాయ్ మర్డర్ విషయమే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముందుకు తీసుకెళ్లగలదని మీరు భావిస్తున్నారా? 100% తీసుకెళ్ళిద్ది. చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఏం భయపడాల్సిన పని లేదు. 100% అన్నీ జరుగుతాయి. జరగవనేది ఏమొద్దు. నీ చేతిలో లేదు, నా చేతిలో ఉండదు. చట్టం పని తను చేసుకుంటా పోతుంది. 100% ఎవరు చంపారనేది పక్కాగా తెలుస్తారు. దాంట్లో ఏ సందేహం వద్దు. ఏ అభద్రావత భావం కూడా మీకు అందరికీ ఏం అవసరం లేదు. ఎవరు చంపారో వాళ్ళని 100% తెలుస్తారు. అంటే ఇక్కడ ఇంకోటి ఏదైతే పెద్దిరెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఒక మాట అయితే అన్నారు, ఇది రాజకీయ కక్షతోటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని నా మీద దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు కదా. దీని మీద ఎలా చూడవచ్చు అంటారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటారండి? పుడంగిరెడ్డి అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు, అతని పేరు పుడంగిరెడ్డి. అతను ఆ పనులు చేసేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఉంటాడేమో, అతను ఉండడు. అతను ఏం చేస్తాడు? ఆక్రమించుకోవటం, కాల్ చేయటం ఫైల్స్. అందుకనే నిన్న మా అయ్యన్నగా అనగానే సత్యప్రసాద్ అన్నాడు, గుర్తుందా మీకు? మొత్తం తెలుస్తాను. ఎవరు ఎంత వాళ్ళు ఉండా సరే 100% ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయో చూస్తున్నారు కదా మీరే. 100 కంప్లైంట్లు, 1000 కంప్లైంట్లు అన్నీ కలిపి మొత్తం ఎవడుండా సరే మా అనగానన్న బయట పెడతాడు. ఆవేశపడబాకండి ఎవరు. ఇప్పటి వరకు అంటే సోమవారం పెట్టే గ్రీవెన్స్ దగ్గర నుంచి మదనపల్లె ఫైల్స్ తగలబెడితే అక్కడ ఏదైతే కనుక సిసోడియా గారు సిఎస్ రెవెన్యూ సిఎస్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు సిసోడియా గారి దగ్గరికి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏదైతే గ్రీవెన్స్ కార్యక్రమానికి కానీ మొత్తం ఈ నా భూమి కబ్జా చేశారు, మా భూమి ఆక్రమించారంటూ ఇన్ని వేల కంప్లైంట్లు. ఏం జరిగిందంటారు గడిచిన 5 సంవత్సరాల్లో? ఏం జరిగింది? అరాచకం జరిగింది. వినాశనానికి ఇది మూల కారణం అంటారు చూసావా? అలానే అయింది పుడంగిరెడ్డిది. ఏం ఆశపడద్దు. ఎవడు ఎంత ఆక్రమించాడనేది లెక్కలతో సహా తీసుకురమ్మన్నారు. ఆ రోజు 2019 నుంచి ఈ రోజు దాకా ఏ భూమి ఎలా ఉందో ఆ 2019లో 2024లో ఎవరి కిందకి వెళ్ళింది అనేది మొత్తం లెక్కలు తీస్తున్నారు. ప్రతి ఒక్కడి చరిత్ర తీస్తారు. తొందర ఏం పడద్దు. ఎవడికి ఎంత పెట్టాలో అంతే పెడతారు. బాబు గారు వెయిట్ చేయండి. ఆవేశపడబాకండి ఎవరు. జరిగేది జరక్క మనదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య, చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను ఇప్పుడు ఎలాగైతే రెచ్చగొడుతున్నారో రేపు నేను రెచ్చగొట్టను, మా కార్యకర్తలు తిరగబడతారు, ఎవరిని అక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, మేము అధికారంలోకి వచ్చిన రోజు నేను ఆగమన్నా మా కార్యకర్తలు ఆగరు, దాడులు జరిగిపోతాయి అంటూ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ వార్నింగ్ ఎలా చూడాలంటారు? అధికారంలోకి ఎట్టొస్తాడు జగన్మోహన్ రెడ్డి? మంచి చేస్తే వస్తాడు అధికారంలోకి. కూలిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తే జరిగిద్దా? అతని పేరు లెవెన్ మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి అంటారు ఏంది? మా ఆర్ఆర్ పెట్టాడు లెవెన్ మోహన్ రెడ్డి అని. అతని పేరు లెవెన్ మోహన్ రెడ్డి. మీరు పద్దాలు జగన్మోహన్ రెడ్డి అనబాకండి. మరి చెత్తగా ఉంటుంది ఆ మాట. అది మీరు అనుకున్నట్టు కూలిపోయిద్దా ఏదైద్దా అనేది ఊరక ఆవేశంగా ఆలోచన లేకుండా మాట్లాడటమే. కానీ నీకు 151 కోలం ఉంది గవర్నమెంట్, 164 కూలిద్దా? అంటే ఈ మాట అంటుంటే కనుక ప్రధానంగా ప్రజల్లో వ్యక్తమవుతుంది ఏంటంటే ఏదైనా విధ్వంసానికి తెరదీశాడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, బంగ్లాదేశ్లో బయట కానొచ్చింది అరాచకం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బయటకు కాని రాకుండా నిశ్శబ్ద విప్లవం ఉంది అంటున్నారు కదా. మరి నిజమేగా కనపడింది కదా. మరి బంగ్లాదేశ్లో జనం ఎంత ఇరుచుకుపడ్డారు? దేనికి ఇరుచుకుపడ్డారు? అతను చేసిన నియంత్ర పాలనకి, ఆమె చేసిన వ్యవస్థకే ఇరుచుకుపడ్డారు. ఇతను చేసిన దానికి ఇది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి కొద్ది సమన్వయంతో ఉంటారు కాబట్టి మన ప్రజలు ఏం చేశారు? ఓటుతో బుద్ధి చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న విధ్వంసాలు లాంటివి ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉందంట? ఎలా చేస్తాడు?
ఎలా చేస్తాడు? ఓట్ షేర్ ఉంది నాకు అంటున్నారు. 40% ఓట్ షేర్ ఉందంటే ఆ రోజు 39% తెలుగుదేశానికి ఓట్ షేర్ ఉందిగా. తెలుగుదేశం అని చేసిందా? నువ్వే అరాచకం చేసావు, నువ్వే నాశనం చేసావు, నువ్వే సైకో వల్ల ప్రవర్తించావు. కాబట్టే నీకు 164 తీర్పిచ్చారు. 164 రావడం అంటే అంత ఆశామాశయం కాదు. 151 వచ్చినప్పుడు మేము అదే అనుకున్నాం. బాగా పాలన చేస్తే రాజశేఖర రెడ్డి అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం. బ్రహ్మాండంగా పాలన చేసావు, సూపర్ పాలన చేసావు కాబట్టి నీకు లెవెన్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవడు పని వాడు చేస్తాడు, ఆలోచనే లేదు, ఆలోచన పడాల్సిన పనే లేదు. గుర్తుపెట్టుకో, నీ పేరు లెవెన్ మోహన్ రెడ్డిగా నామకరణం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మా తిరుమలారు లెవెన్ మోహన్ రెడ్డిగానే మేము పిలుస్తాం. థ్యాంక్ యూ.